ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు మీ బిడ్డలు వాక్యాన్ని వినటానికి సిద్ధముగా ఉన్నారు. మీరే వారితో మాట్లాడి, వారి హృదయములో ఉన్న బాధలన్నిటితో మీరే మాట్లాడి, వాళ్ళందరిని మీరే తృప్తిపరిచి, ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై క్రీస్తులో స్వతంత్రం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు క్రీస్తులో స్వతంత్రము అనగా దేవుడిచ్చిన వాగ్దానాల నుండి స్వతంత్రం పొందుకుని ఉన్నామేమో, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము వలన మనము స్వతంత్రములు పొందుకొని ఉన్నామేమో, దేవుని ఆజ్ఞలలో మనము స్వతంత్రాలు పొందుకొని ఉన్నామేమో అని చెప్పి, వీటన్నిటి నుండి మనము స్వతంత్రులుగా అయి ఉన్నాము అని చెప్పి అనేక మంది అనుకుంటున్నారు. కానీ అది 100% రాంగ్. క్రీస్తులో స్వతంత్రము అనగా పూర్వము పాత నిబంధనలో ఏమైతే మోషే యొక్క ధర్మశాస్త్రము ఆ ప్రజలందరూ పాటించి ఉన్నారో, ప్రజలందరూ నడుచుకుని ఉన్నారో, దానిలో నుండి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారే. కానీ ఆయన యొక్క వాక్యాలను కానీ, ఆయన యొక్క ఆజ్ఞలు కానీ, ఆయన యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో నుండి మనల్ని స్వతంత్రము చేయలేదు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రతి ఒక్క ప్రజలు, ఆయన బిడ్డలు, మనమందరము ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను లోబడాలి, దేవుని మాటలకి మనము విధేయత చూపించాలి, దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము అనుసరించాలి. ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఉచితమైన కృప మన మీద ఉంటుంది అనే సత్యాన్ని మనం అందరము గ్రహించాలి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే నాలుగిటిలో నుండి దేవుడు మనమును స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏంటి ఆ నాలుగిట్లో నుండి దేవుడు మనల్ని స్వతంత్రులు పరిచి ఉన్నాడు? ద ఫస్ట్ వన్ ఈజ్ మోషే ధర్మశాస్త్రము నుండి దేవుడు మనల్ని స్వతంత్రులు పరిచి ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పూర్వము అంటే పాత నిబంధన ప్రకారము మోషే ధర్మశాస్త్రము గ్రంథములో నుండి మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఇదివరకు కాలంలో ఉన్న ప్రజలు, మోషే కాలంలో ఉన్న ప్రజలు, వాళ్ళందరూ ఏమి చేయాలి అని అన్నట్లయితే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, లేదంటే ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళని చూడటానికి ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఇంటికి రాకూడదు. సాయంత్రం వరకు ఇంటి బయటనే నివసించి, ఇంటి బయటనే సాయంత్రం వరకు నివసించిన తర్వాత ఎప్పుడైతే రాత్రి అయ్యిద్దో అప్పుడు కాళ్ళు కడుక్కొని, తలస్నానము చేసి, ముఖము కడుక్కొని, చేతులన్నిటినీ కడుక్కొని ఇంటిలోకి వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు వరకు వాళ్ళు ఏది ముట్టకూడదు, ఏది తినకూడదు, ఏది త్రాగకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. అలాగే పాపము చేసిన స్త్రీ కానీ, పాపము చేసిన పురుషుడు కానీ, మరి ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయాలంటే, ఒక దినమును పాపము చేసినట్లయితే వాళ్ళ గృహానికి వెళ్ళకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు. ఒక దినమంతా ఒంటరిగా ఉండి తన పాపాన్ని ఒప్పుకొని, తను చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకొని, తను భక్తుడుగా అని, నేను భక్తిహీనతలో జీవించాను, నన్నన్నిటి నుండి నన్ను విడిపించి, నన్ను క్షమించు అని పశ్చాత్తాప పడి, ఒక దినమంతా పశ్చాత్తాపడి పరిశుద్ధతను పొందుకొని, దేవుని పరిశుద్ధత, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, ఆ తర్వాత వెళ్ళాలి. ఇదివరకు కాలంలో ఎవరినైనా చూసినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, ఎవరితోనైనా కలిసి భోజనం చేసినప్పుడు తిరిగి మరలా ఇంటికి వచ్చేసి ఎవరిని ముట్టకూడదు, ఎవరిని తాగకూడదు, ఏమి తినకూడదు, అక్కడ జరిగిన విషయాలన్నిటిని గురించి ఇక్కడ చెప్పకూడదు. మనము ఒంటరిగా జీవించాలి అని చెప్పి చేతులు కడుక్కొని, ముఖము కడుక్కొని, స్నానం చేసి అన్ని కార్యక్రమములు కారించిన తర్వాత ఇతరులతో మాట్లాడాలి అని భయంకరమైన, లేదంటే అనేకమైన ధర్మశాస్త్రాలు అప్పుడు మోషే కాలంలో ఉండటం అనేది జరిగి ఉన్నది. ఆ రోజున మోషే కాలంలో ఉన్న ఈ ధర్మశాస్త్రం గ్రంథములో నుండి, ఈ యొక్క ప్రతి ఒక్క లాస్ నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా
పరిచి ఉన్నాడు అనే సత్యాన్ని మనం అందరము గ్రహించాలి. ఈ రోజునకు కూడా ప్రజెంట్ ఈ 2022లో కూడా యెరూషలేం పట్టణంలో మనం చూసినట్లయితే యూదులు, అలాగే జూయిష్ పీపుల్స్, అలాగే ప్రతి ఒక్కరు ఇంకా ఇటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఇటువంటి ఆచారాలని ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు. ఈ రోజు కూడా వాళ్ళందరూ అనేకమైన విషయాల నిమిత్తమే మోసే ధర్మశాస్త్రము గ్రంథాన్ని పాటిస్తున్నారు. మోషే ఏమైతే చెప్పి ఉన్నాడో వాటన్నిటిని పట్టుకొని వాళ్ళందరూ జీవిస్తున్నారు. కానీ ఈరోజు క్రీస్తు మనల్ని వాటిలో నుండి స్వతంత్రాలు పరిచి ఉన్నాడు. ఎందుకని అంటే ఈ రోజున ఒక మనుషుడు ఆ యొక్క మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని 100% నెరవేర్చటము, 100% ఫుల్ఫిల్ చేయటము, 100% వాడు చెప్పింది చెప్పినట్టు చేయటము మనుషులకి అది అసాధ్యం. ఏదో ఒక రోజు ఎవడో ఒకటి ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయం నిమిత్తమే తప్పు చేస్తాడు. కాబట్టి క్రీస్తు మనల్ని స్వతంత్రులు పరిచి ఉన్నాడు. ఆయనే ఆ అన్నిటినీ జరిగించి మన కొరకు క్రీస్తు సిలువ వేయబడి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి దేవుడు ఈ యొక్క గ్రంథములో నుండి మనల్ని అందరినీ విడిపించి ఉన్నాడు. ఈ యొక్క లేఖనాల నుండి మనకి విడిపించి క్రీస్తు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి అందరికీ తెలియపరిచాడు. మరియు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో అనేకమైన విషయాలు ఉంటున్నాయిగా క్రీస్తు ఒక రోజున అనగా పేతురుతో మాట్లాడి ఉన్నాడు. పేతురా, నేను ఏమని నీకు తెలియచేస్తున్నాను అని అంటే, నువ్వు ఈ యొక్క నర్మాంసకులను వీటిని కాదు కానీ ఈ యొక్క ఆహారమైన పదార్థాలు, ఈ పవిత్రమైన పదార్థాలు అనగా జంతువులని చంపుకొని వాటిని నువ్వు తినచ్చు, ఆహారముగా నువ్వు వాటిని భుజించవచ్చు, నీ ఆహారం కొరకు వాటిని స్వీకరించవచ్చు అని అన్నట్లయితే వెంటనే ఈ యొక్క పేతురు క్రీస్తుతో చెప్పిన మాట ఏంటంటే, అదేంటి మోషే ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు ఇది అపవిత్రమైనవి, వీటి వైపు చూడకూడదు, వీటిని తినకూడదు, వీటిని భుజించకూడదు, ఇట్లా మీరు చెయ్యకూడదు అని చెప్పి ఉన్నావు కదా, మరి ఇప్పుడేంటి కొత్త నిబంధన ప్రకారము నువ్వు ఇలా చెప్తున్నావు, దీనిని అపవిత్రమైనది కాదు, ఇది రమ్యమైనది, ఇది మీ శరీరమునకు ఆహారముని అందించేది కదా అని చెప్పి అంటున్నావంటే దేవుడు వెంటనే అన్నాడు, నీకెందుకు, నేను చెప్పింది చే. ఆ ధర్మశాస్త్రాన్ని గ్రంథము కాదు ఇప్పుడు నువ్వు పాటించవలసింది, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నేను చెప్పిన లాస్ని నువ్వు పాటించాలి. అపోస్తల కార్యము 12వ అధ్యాయం మనము చదివినట్లయితే స్పష్టంగా మనకి ప్రతి ఒక్క విషయము పేతురికి మరియు దేవునికి జరిగిన సంభాషణ అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అనగా మోషే ధర్మశాస్త్ర గ్రంథములో నుండి క్రీస్తు మనలని స్వతంత్రాలు పరిచి ఉన్నాడు. అవేవి మనము చేయక్కర్లేదు. ఈ రోజున వాటి యందు మనం ఇష్టం కలిగి వాటి యందు మనము ప్రయాసపడి వాటిని మనము ఆచరించాలని అనుకున్నట్లయితే అది 100% చేయటం మన వలన కాదు. కాబట్టి దాని నుండి దేవుడు మనల్ని విడిపించి క్రీస్తు అనే యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి అందించి ఉన్నాడు. దాన్ని బట్టి మనము సిద్ధముగా మనము వాటి యందు అడుగులు వేయాలి కానీ వీటి నుండి కాదు. ఈ యొక్క మోషే ధర్మశాస్త్ర గ్రంథము నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా మొదటిగా చేసి ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించండి. అలాగనే పూర్వము ఒక స్త్రీ వ్యభిచారము చేస్తూ కొంతమందికి పట్టబడింది. ఎప్పుడైతే ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడి ఉందో ఆ వ్యభిచారం చేస్తున్న పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారు, అనగా యేసు దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారు. యేసు దగ్గరికి ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఉన్నారో అక్కడున్న ప్రజలందరూ క్రీస్తుతో చెప్పిన మాట ఏంటంటే, ఈ స్త్రీ ఏం చేసిందంటే వ్యభిచారం చేస్తుంది, అనేక మందితో వ్యభిచారం చేస్తుంది, ఈమె పాపములో పట్టబడి ఉంది. మోషే ధర్మశాస్త్ర గ్రంథము ప్రకారము ఆ రోజులలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నట్లయితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. కాబట్టి ఈమెని రాళ్ళు తీసి కొట్టి చంపేస్తున్నాము అని చెప్పి యేసుకి ఒక మాట చెప్పినప్పుడు యేసు వెంటనే అక్కడి నుండి లెగిచి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి, మీలో పాపము చేయని వాడు మొదటగా ఆమె మీద రాయిని విసరండి అని అన్నట్లయితే ప్రతి ఒక్క ప్రజలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, నేను పాపం చేశాను కదా, నేను పాపం చేశాను కదా, అరే నేను కూడా పాపంలో బ్రతికి ఉన్నాను కదా, నేను పాపంలో జీవించి ఉన్నాను కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసాక్షిలో పాపము చేశాను అనే ఒక ప్రేరేపణ వచ్చిన వెంటనే వాళ్ళందరూ ఏమి చేయాలో తెలియక ఆ రాళ్ళన్నిటినీ అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను. అకార్డింగ్ టు మోషే ధర్మశాస్త్ర ప్రకారము క్రీస్తు ఏ పాపము చేయలేదు కాబట్టి
చూడండి, క్రీస్తు రాయి తీసుకొని ఆ యొక్క వ్యభిచారం చేసిన స్త్రీ మీద రాయిని విసిరి చంపేయచ్చు. కానీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారము, అనగా క్రీస్తు ధర్మశాస్త్ర గ్రంథము ప్రకారము, క్రీస్తు మనల్ని ప్రేమించటానికి, మనల్ని రక్షించటానికి, మన బాగోగులు చూసుకునటానికే వచ్చి ఉన్నాడు కానీ శిక్షించటానికి, నశింపజేయటానికి, మనల్ని నలగొట్టడానికి కాదు అనే సత్యాన్ని మనమందరము ఈ రోజున గ్రహించాలి. దేవుడు వెంటనే ఆ యొక్క పట్టబడిన స్త్రీతో పిలిచి, వాళ్ళందరూ పాపము చేసి ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను శిక్షించలేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు, నేను పరిశుద్ధుడిని, వాళ్ళందరూ క్షమించి ఉన్నారు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఈరోజు నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నిన్ను క్షమించటానికి, నిన్ను రక్షించటానికే వచ్చాను కానీ నిన్ను శిక్షించటానికి కాదు, వెళ్ళు, ఇక మీదట మంచి జీవితాన్ని జీవించు, పాపాన్ని నీ జీవితంలోకి దరిగా చేర్చనీయమాక అని చెప్పి క్రీస్తు ఆ యొక్క స్త్రీని స్వస్థత పరిచి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క మోషే ధర్మశాస్త్ర గ్రంథములో నుండి క్రీస్తు మనల్ని స్వతంత్రపరిచాడు అనే సత్యాన్ని మనమందరము గ్రహించాలి. రెండవదిగా పాపపు బంధకము నుండి విడుదల. ఈ రోజున దేవుడు మనల్ని పాపపు బంధకముల నుండి విడిపించాడు. క్రీస్తు రెండవదిగా దేనిలో నుండి మనల్ని స్వతంత్రాలు పరిచి ఉన్నాడంటే పాప బంధకము నుండి. ఈ రోజున అనేక మంది ప్రజలు పాపములో జీవిస్తున్నారండి, పాపములో బ్రతుకుతున్నారండి, పాపములోనే సర్వం ఉంది, పాపములోనే సంతోషం, పాపములోనే సమాధానం, పాపములోనే ఐశ్వర్యం, పాపములోనే ప్రేమ, సమస్తము. పాపము ఎటువంటిది అంటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన జీవితాన్ని దోచుకుంటుంది, మన జీవితాన్ని ముక్కలు చేస్తుంది, మన జీవితాన్ని చిందరవందర చేసి మన జీవితాన్ని నరకములోకి త్రోసివేసేస్తుంది. పాపము ఎటువంటిదంటే పాము వంటిది. పాము ఒక మనిషి శరీరాన్ని ఎప్పుడైతే కాటేస్తుందో వెంటనే ఆ విషము నరాలలోకి వెళ్ళిపోయి రక్తంలోకి ప్రవహించి అది గడ్డకట్టి మరణానికి దారితీస్తుంది. పాపము కూడా అటువంటిది. సర్పము యొక్క విషము మనిషి శరీరంలోకి వెళ్ళిపోయిన వెంటనే నాశనం చేస్తుంది. అయితే పాపము అనే విషము మనిషి శరీరంలోకి వెళ్ళిపోయి వెంటనే నాశనం చేయదు, కానీ మహా ఆనందముగా ఉంటుంది, మహా సంతోషముగా అనిపిస్తుంది. కానీ తుదుకు అది కొంతకాలమునకు, కొంత సమయము కొన్ని రోజుల తర్వాత మన జీవితాన్ని నాశనం చేసి, మన జీవితాన్ని ముక్కలు చేసి, మన జీవితాన్ని పాతాళములోకి తోసేస్తుంది. కాబట్టి ఈ భయంకరమైన పాపము అనే దీని నుండి కూడా దేవుడు మనల్ని స్వతంత్రపరిచి ఉన్నాడు. అందుకే క్రీస్తులో స్వతంత్రత. మొదటిగా దేవుడు మోషే ధర్మశాస్త్రము నుండి స్వతంత్రపరిచి ఉన్నాడు. రెండవదిగా దేవుడు పాప బంధకముల నుండి స్వతంత్రులుగా పరిచి ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఒక విషయం నిమిత్తమే అబ్రహాము కుమారులకి మరియు వాళ్ళ సంతానానికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఒకరికి దాసులై ఉన్నారు, మీరు పాపములకు దాసులై ఉన్నారు అని అన్నట్లయితే వెంటనే ఆ యొక్క అబ్రహాము యొక్క కుమారులు అలాగే కుమార్తెలు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ సంతానము ఏంటి, మేము ఒకరికి దాసులై ఉన్నామా, మేము ఎవరో తెలుసా, మేము క్రీస్తుకు ముందు ఉన్న వాళ్ళము, మేము ఆది నుండి మేము ఉన్న వాళ్ళము, మేము అబ్రహాము సంతానము, అబ్రహాము కుమారులము, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎవ్వడికి దాసులై ఉండలేదు, మేము ఎవ్వడికి బానిసలుగా మేము బ్రతకట్లేదు అని అన్న వెంటనే క్రీస్తు వెంటనే వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, ఎవరైతే పాపము చేస్తారో పాపానికి వాళ్ళు దాసులై ఉన్నారు, పాపానికి వీళ్ళు బానిసులై ఉన్నారు, కాబట్టి పాపము చేయమాకండి అని చెప్పి దేవుడు స్పష్టంగా లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అబ్రహాము సంతానము క్రీస్తుతో చెప్తున్న మాటలు ఇవి. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవ్వనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడును అని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అడిగిరి. వెంటనే దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానము ఏంటి అని అంటే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఈ రోజున క్రీస్తు వాళ్ళకి తెలియచేసి ఉన్నాడు. నువ్వు పాపము చేస్తున్నావు కదా, నువ్వు దానికి దాసులై వినిపోయి ఉన్నావు, కాబట్టి పాపము చేయమాక అని చెప్పి అని అంటున్నారు. ఈ రోజున క్రీస్తు మనల్ని స్వతంత్రులు పరిచి ఉన్నాడండి. దేవుడు ధర్మశాస్త్రము నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంతేకాదు వీళ్ళందరూ పాపములో బ్రతుకుతున్నారు, పాపానికి బానిసలైపోయి ఉన్నారు, పాపానికి వీరు దాసులై ఉన్నారు కదా, వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వీళ్ళ జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు, వీళ్ళ జీవితాన్ని అణచుకొట్టుకుంటున్నారు, వీళ్ళ జీవితాన్ని వీళ్ళే దిగజార్చేసుకుంటున్నారే అని చెప్పి వీళ్ళందరూ గ్రహించలేకపోతున్నారు, సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు అని దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నాడు అంటే పాప బంధకముల నుండి మనల్ని స్వతంత్రం పరిచి ఉన్నాడు. కాబట్టి మనము పాపము జోలికి వెళ్ళకూడదు. ఈరోజు ఎవరైనా పాపములో జీవిస్తున్నారా, మోసములో జీవిస్తున్నారా, అన్యాయం గుండా జీవిస్తున్నారా, క్రీస్తు మాటలని లెక్క చేయకుండా, క్రీస్తు మాటలకి విధేయత చూపించకుండా పాపములో కనుక మీరు బ్రతుకుతున్నట్లయితే ఈరోజు దేవుడి దగ్గరికి రండి. క్రీస్తులో స్వతంత్రము అన్నారు కదా ప్రభువా, మోషే ధర్మశాస్త్రము నుండి నాకు స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడా, ఈ రోజున ఈ పాప బంధకముల నుండి కూడా నాకు స్వతంత్రమును అనుగ్రహించు అని అడిగినట్లయితే క్రీస్తు మనల్ని స్వతంత్రాలు పరిచి దేవుడు ఒక మంచి శ్రేష్టకరమైన జీవితము మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అండ్ ద థర్డ్ వన్, దేవుడు మూడవదిగా దేంట్లో నుండి స్వతంత్రాలు పరిచి ఉన్నాడు అని అంటే మానవ ఆచారాల నుండి విడుదల పరిచి ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మానవ ఆచారముల నుండి దేవుడు మనల్ని స్వతంత్రాలు పరిచి ఉన్నాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ మెన్. క్రీస్తు మనలను స్వతంత్రాలు పరిచి ఉన్నాడు. పూర్వము అనేకమైన ఆచారము ఉన్నది. పూర్వము మోషే ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నప్పుడు అనేకమైన ఆచారాలు ఉన్నాయి. అవి తినకూడదు, ఇవి తినకూడదు, అవి తాగకూడదు, ఇవి తాగకూడదు. శనివారం వచ్చి ఉన్నది అని అన్నట్లయితే ఇంట్లో అసలు ఏమీ వండుకోకూడదు. ఒకవేళ ఫ్యాన్ స్విచ్ వేసిందా, లైట్ స్విచ్ వేసిందా, ఆ స్విచ్లు వేసే ఉండాలి. ఒకవేళ ఆర్పి ఉందా, ఆ స్విచ్లు ఆగిపోయే ఉండాలి. కానీ ఎవరు వేయకూడదు, ఎవరు ఆపకూడదు, ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదు. ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో వృక్షానికి ఎప్పుడైతే దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపము వెలిగించిన తర్వాత ప్రతి ఒక్క ప్రజలు, కుమారులు కుమార్తెలు వచ్చి ఈ ఒక్క దీప వృక్షములలో నుండి కొవ్వొత్తులు తీసుకొని వాటి నుండి వీళ్ళు కూడా వెలిగించుకొని ఈ వెలుగుని ఎప్పుడైతే మన గృహంలో పెట్టుకుంటామో అప్పుడే నిజమైన వెలుగు మనలోకి వచ్చింది అని చెప్పి ఆ తర్వాతనే మనం అన్నీ తినాలి, ఆ తర్వాతే మనం అన్నీ తాగాలి, ఆ తర్వాతే మనం అన్నీ కలిసి జీవించాలి, అప్పుడు వరకు ఏమీ చేయకూడదు అని చెప్పి ఈ యొక్క భయంకరమైన యొక్క మోషే ధర్మశాస్త్రములో ఉండగా క్రీస్తు వాటిల నుండి ఈ యొక్క ఆచారాల నుండి మనల్ని స్వతంత్రపరిచున్నాడు. అలాగని ఈరోజు కూడా అనేక మంది ప్రజలు పిల్లలని దహన బలులుగా ఇచ్చేస్తున్నారు. నాకు దేవుడు ఇది చేసి ఉన్నాడు, కొన్ని చోట్ల దేవుడు నాకు ఇది చేసి ఉన్నాడు, కానుకగా ఆఫరింగ్గా నా కుమారునికి బలి అర్పిస్తున్నాను. రోజున అనేకమైన దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో పిల్లలని ఇచ్చేస్తున్నారండి, దహన బలులు చేసి ఇచ్చేస్తున్నారు. అలాగే కోడి రక్తము, మేక రక్తము త్రాగటము, మనుషుడు రక్తాన్ని మనుషుడే తాగటము ఏంటి అని అడిగితే ఇది మా ఆచారము. నూనెలో కూర్చొని సరాసర మరుగుతున్నారు, తాంబూలం అని చెప్పి అంటూ ఉంటారు. చైనా ప్రదేశంలో వాళ్ళు ఉంటారు. ఏంటిది అంటే ఇది మా ఆచారము అంటారు. ఒకళ్ళు చేతిలో ఇటు దింపేసుకొని, ఇటు మేకులు దింపేసుకొని, మెడకాయ కోసేసుకొని, నాలుకలో పుల్ల పెట్టేసుకొని అనేకమైన భయంకరమైన అపవిత్రమైన చేష్టలు చేస్తూ దుష్టుడు వాళ్ళ జీవితాన్ని నాశనం ఎంతలా చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేసుకొని ఏంటి అని అడిగితే ఆచారము ఆచారము ఆచారం. క్రీస్తు పెట్టి ఉన్నాడు ఈరోజు ఆచారము. చేతిలో మేకులు దింపుకోవాలి, క్రీస్తు పెట్టి ఉన్నాడు ఆచారము. నూనెలో మరగాలి ప్రజలు, క్రీస్తు పెట్టి ఉన్నాడు ఆచారము. కోడి రక్తము తాగాలి, మేక రక్తము తాగాలి, ఎద్దు రక్తము తాగాలి, క్రీస్తు పెట్టి ఉన్నాడు ఈరోజు ఆచారము. మనుషుడు రక్తము తాగాలి, క్రీస్తు పెట్టి ఉన్నాడు ఆచారము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడిని కొండ మీద బలిస్తుంటే దేవుడు అన్నాడు, నీ కుమారుని నువ్వు బలిమ్మాక దానికి బదులుగా గొర్రె పిల్లని బలివ్వి అని చెప్పి దేవుడు ఆ రోజున అంత గొప్ప
గొప్పగా వాళ్ళ కుమారుడిని ఇస్తానని చెప్పి ఆ విధేయత చూపించినా సరే ఇవ్వనీయకుండా చేసిన దేవుడు ఈ రోజున మన పిల్లలని దేవుడు అడగడండి. ఈ రోజున అనేక మంది ఆచారం అండి, అందుకనే మా పిల్లల్ని కృతజ్ఞతలుగా ఇచ్చేస్తున్నాడు. దేనికి ఇచ్చేస్తున్నారు? సేవకి ఇస్తున్నావా? లేదు. దేవుడికి పరిచర్యకి ఇస్తున్నారా? లేదు. దేనికి ఇస్తున్నారు? దహన బలికి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపేసుకొని ఇచ్చేస్తున్నారు. కృతజ్ఞత అంట, నైవేద్యములు అంట, దహన బలులు అంట, వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం అంట. ఒక మనిషిని చంపితేనే అది పెద్ద పాపము, మరి నీ పాపాలకి ఇంకో మనిషిని బలిస్తున్నావు, అది ఇంకెంత పాపమో. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో సత్యాన్ని కనుక గ్రహించినట్లయితే క్రీస్తు స్వాతంత్రాన్ని మీరు అనుభవిస్తారు. లేనట్లయితే మీ జీవితము నాశనం అవుతుంది, మీ జీవితం నరకములో వేయబడుతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుడు మొదటగా ధర్మశాస్త్ర గ్రంథం నుండి విడిపించాడు, రెండోది పాప బంధకముల నుండి విడిపించాడు, మూడోది ఈ పనికి మాలిన ట్రెడిషన్ లైఫ్లో నుండి దేవుడు విడిపించున్నాడు. క్రీస్తు పెట్టలేదు ఈ ఆచారాలు, క్రీస్తు స్థాపించలేదు ఈ ఆచారాలు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు ఇటువంటిగా మీరు జీవించాలని, ఈ ఆచారాలు కలిగే జీవించాలి అని చెప్పి క్రీస్తు ఎక్కడో రాయలేదు. కానీ మనుషుడే స్వంతముగా తయారు చేసుకొని ఈ ఆచారాలు గోచారాలు చెత్త చెదారమని పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే దీవించుకొని వాళ్ళకు వాళ్ళే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని ఏదో ఒక గొప్ప చేస్తున్నాం, ఏదో ఒక సాధిస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అనేది ఈ రోజున వాళ్ళకి తెలియట్లేదు. సామెతల గ్రంథంలో కనపడుతుంది, ఒకడు వెళ్ళుచున్న మార్గము వాడి దృష్టికి యథార్థముగా కనపడను, అయితే తుదుకు అది మరణానికి దారితీస్తుంది. ఈ రోజున అనేక మంది ట్రెడిషన్ పేరుతున్న అది ఆచారం అండి, ఇది ఆచారం అండి, ఇలా చేయాలండి, అలా చేయాలండి అని చెప్పి ప్రతి ఒక్కటి చేస్తున్నామే. ఈ రోజున నువ్వు వెళ్తున్న జీవితం సరైనది అని అనుకుంటున్నావా? తుదుకు మరణానికి దారి తీయబోతుంది. ఆ రోజు రాకమునిపై క్రీస్తులో స్వతంత్రము అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. మరలా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, విజ్ఞాపన చేసినట్లయితే క్రీస్తు మనల్ని స్వతంత్రులు పరచడానికి మరలా సిద్ధముగా ఉన్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అండ్ ద ఫోర్త్ వన్, శరీర కార్యముల నుండి విడుదల, ఫ్రీడమ్ ఫ్రమ్ వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఈ రోజున మనం అర్థం చేసుకున్నట్లయితే శరీర కార్యముల నుండి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా పరిచి ఉన్నాడు. ఈ రోజున అనేక మంది పాపము చేయడానికి ప్రయాసపడుతున్నారు, మోసము చేయడానికి ప్రయాసపడుతున్నారు, అవినీతిని పాల్గొనటానికి ప్రయాసపడుతున్నారు, అమ్మాయిల మీద దాడులు చేయడానికి ప్రయాసపడుతున్నారు, మోహపు చూపుతో, కామము చూపుతో, వ్యభిచారపు చూపుతో, దొంగ నీతి, స్వనీతి, అబద్ధపు మాటలు, ఇచ్చకములాడు నాలుకలు, జారత్వము, వ్యభిచారము, కామకర్త్వము, దొంగతనము, లోభము, మత్సరము, క్రోధము, కలహము, వీటన్నిటిని పెట్టేసుకొని ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి. అక్కడ ఏమీ ఉండదు, చెత్త చెదారము తప్ప ఏమీ లోకములు ఏమీ దొరకదు. క్రీస్తులోనే సమస్తము సంతోషము కలుగుతుంది, ఈ క్రీస్తులోనే స్వతంత్రము దొరుకుతుంది. లోకములో నిజమైన స్వతంత్రము గనుక ఉన్నట్లయితే, లోకములో నిజమైన శాంతి గనుక ఉన్నట్లయితే, లోకంలో నిజమైన సంతోషం గనుక ఉన్నట్లయితే ఈ వాక్యం వింటున్న వాళ్ళు నాకు తెలియచేయండి, నేను కూడా లోకములోకి వస్తాను క్రీస్తుని విడిచిపెట్టి. లేనట్లయితే క్రీస్తులో ఉన్న స్వతంత్రాన్ని గ్రహించి క్రీస్తులోకి తిరిగి రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి సమయమున మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. ఈ రోజున దేవుడు మనల్ని శరీర ఇచ్చకముల నుండి, శరీర కార్యముల నుండి దేవుడు మనల్ని స్వతంత్రాలు పరిచి ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో క్రీస్తులో మనము ఉంటాము, క్రీస్తులో మనము జీవిస్తాము, క్రీస్తులో మనము నిలబడతాము అనేది మనమందరము గ్రహించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పనిది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చును. ఈ రోజున ఒక శరీర ఇచ్ఛలలో, శరీర కోరికలలో, శరీర కామములలో మీరు బందీలైపోయి ఉన్నారా? బానిసలుగా బ్రతుకుతున్నారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు, వద్దు అనుకుంటున్నాను మరలా పాపం దగ్గరికి వెళ్తున్నాను, వద్దు అనుకుంటున్నాను మరలా మత్తు పానీయాల దగ్గరికి వెళ్తున్నాను, వద్దు అనుకుంటున్నాను మళ్ళీ పాపపు శాలలకి వెళ్ళిపోతున్నాను, వద్దు అనుకుంటున్నాను మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాను, వద్దు అని వెళ్ళిపోతున్నాను మళ్ళీ మోసం చేస్తున్నాను, వద్దు అనుకుంటున్నాను మళ్ళీ దొంగతనాన్ని చేస్తున్నాను, ఎంతసేపు వద్దు అనుకుంటున్నాను మళ్ళీ పాపంలోనే
జీవిస్తున్నాం. ఒక పంది బయటకు తీసుకొచ్చి శుభ్రం చేసి ఏసీ గదిలో డ్రెస్ వేసి పడుకోబెట్టినట్లయితే 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, మరలా తిరిగి వెళ్ళి బురదలో దొల్లుతుంది. ఈరోజు నా స్వభావం కూడా అటువంటిదిగానే ఉంది. నేను మారదాం అనుకుంటున్నాను, మార్పు కలిగి జీవించాలనుకుంటున్నా, మంచి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను. అయినప్పటికీ ఏదో ఒక చిన్న విషయంలో టెంప్ట్ అయిపోయి మరలా ఆ పాపానికి వెళ్ళిపోతున్నాను. ఆ శరీర ఇచ్చల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, శరీర ఇచ్చల నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను అని ఈ రోజున ఎవరైనా బాధపడుతున్నారా? క్రీస్తు తెలియపరుస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా మనకి కనబడుతుంది. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చును. క్రీస్తుకి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో శరీర ఇచ్చల నుండి మనము విడుదల పొందుతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. దేవుడు ఈరోజు మనల్ని స్వతంత్రులు పరిచి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రమును అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి కింద చిక్కుకొనుకుడి. దేవుడి వాక్యము సెలవిస్తుంది, ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించిన క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా పరిచి ఉన్నాడు. దేనికి పరిచి ఉన్నాడు తెలుసా? ఏ విషయాలు పరిచి ఉన్నాడు తెలుసా? మొదటిగా ధర్మశాస్త్ర గ్రంథం, మోషే ధర్మశాస్త్రము నుండి విడిపించాడు. అలాగే భయంకరమైన పాపముల నుండి విడిపించాడు. ప్రతి ఒక్క ఆచారాలు గోచారాలు అంటున్నాడు, వాటి నుండి విడిపించి ఉన్నారు. మరి ముఖ్యముగా దేవుడు శరీర ఇచ్చలు శరీర కోరికల నుండి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. కాబట్టి ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించిన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒకసారి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నప్పుడు మరలా ఆ పాపం జోలికి వెళ్ళొద్దు, మరలా ఆ దాస్యము కాడి కింద చిక్కుకొనవద్దు అని చెప్పి దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ రోజున ఎందుకు నువ్వు మరలా పాపం జోలికి వెళ్తున్నావు? శరీర ఇచ్చలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? దేవునికి ప్రార్థన చేయి, దేవుడికి విజ్ఞాపన చేయి. దేవుడు తప్పనిసరిగా శరీర ఇచ్చలు శరీర కోరికల నుండి నిన్ను తప్పనిసరిగా విడిపిస్తాడు అనే సత్యాన్ని ఈ సమయమునందు ప్రతి ఒక్కరు గ్రహించండి. క్రీస్తులో స్వతంత్రము మనకు అనుగ్రహించబడుతుంది అనే సత్యాన్ని మనము గ్రహిద్దాము. దేవుడు మనల్ని స్వతంత్రులు పరిచి ఉన్నాడు, స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మరలా ఆ దాస్యం కాడికి, మరలా ఆ పాపము జోలికి, మరలా ఆ వేషధారణ జీవితానికి, మరలా ఆ దొంగతనానికి, మరలా మోసపుచ్చే జీవితానికి, మరలా ఆ శరీర ఇచ్చలు, మరలా జారత్వము, మరలా కామకర్తము, మరలా లోభము, మత్సరము, డాంబికము, కళ్ళల్లాడుకున్న నాలుక, నిరపరాధు చంపులు చేతులు, ఇటువంటివన్నిటికీ వెరలక్కర్లేదు. దేవుడు స్వతంత్రపరుచున్నాడు. లేదు బ్రదర్, ఈరోజు నేను అట్లా జీవించలేకపోతున్నాను, ఎంత ప్రయాసపడినా నేను వెనక్కి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నారా? నో ప్రాబ్లం, దేవుణ్ణి అడగండి. మరలా స్వతంత్రాన్ని అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనలో స్వతంత్రమే దొరుకుతుంది. ఈ లోకంలో మన జీవితాలకి స్వతంత్రం అనేది దొరకదు. క్రీస్తులోనే స్వతంత్రము. క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరలా ఆయన అడుగుదాం, తప్పనిసరిగా స్వతంత్రులు చేస్తున్నారు. ఈరోజు నిజమైన స్వతంత్రము వచ్చి ఉన్నదా? ఈరోజు అనేక మంది ప్రజలు బాధపడుతున్నారు. స్వతంత్రము లేక అనేకమైన దేశాల్లో స్వతంత్రము లేదని కొంతమంది బాధ, అనేకమైన దేశాల్లో స్వతంత్రం వచ్చిందని బాధ. మహాత్మా గాంధీజీ చెప్పి ఉన్నారు, దేశానికి స్వతంత్రం వచ్చింది అనగా బ్రిటిష్ సైన్యముల నుండి ఇండియా దేశానికి స్వతంత్రం వచ్చింది అన్నాడే కానీ ఒక మానవుడి చేతిలో నుండి మరి ఒక మానవుడి చేతిలోకి స్వతంత్రం వచ్చింది అని చెప్పి ఏ రోజు చెప్పలేదు. క్రీస్తే మనల్ని స్వతంత్రపరచాలి. ఈ రోజున ఒక స్త్రీ రాత్రిపూట నడుచుకుని వెళ్తుందా? ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా నడుచుకుని ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటున్నప్పుడు ఏ వ్యక్తి తన మీద దాడి చేయటం కానీ, చులకనగా మాట్లాడటం కానీ, దిగజార్చి చూడటం కానీ, అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చింది, మనుషులకి స్వతంత్రం వచ్చింది అనే సత్యాన్ని గ్రహించండి అని చెప్పి గాంధీజీ గారు ఎప్పుడూ చెప్పి ఉన్నారు. ఈ రోజున గాంధీజీ గారు చెప్పిన ఒక మాట ఏంటి అంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు క్రీస్తు గురించి. అది ఏంటి అని అన్నట్లయితే, ఏ మ్యాన్ హూ వాస్ కంప్లీట్లీ ఇన్నోసెంట్ offered himself as a sacrifice for the
good for others, including his enemies, and became the ransom of the world. It was a perfect act. మరియు ఏ పాపము లేనటువంటి యేసు ప్రభు శత్రువుల అందరి కొరకు తన ప్రాణమును పెట్టి రక్తాన్ని చిందించి పాప పరిహారమును చెల్లించారు అని చెప్పి గొప్ప స్టేట్మెంట్ క్రీస్తు విషయం నిమిత్తమే మహాత్మా గాంధీజీ ఇచ్చి ఉన్నారు. ఈ రోజున క్రీస్తులో స్వతంత్రము క్రీస్తులోనే దొరుకుతుంది, లోకములో ఎప్పుడు దొరకదు. నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస అంతా వ్యర్థమే. క్రీస్తులోనే స్వతంత్రం దొరుకుతుంది అనే సత్యాన్ని గ్రహించి క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే మనము స్వతంత్రులుగా అవుతాము అనే సత్యాన్ని గ్రహించండి. ఈ రోజున క్రీస్తు మనల్ని 4 విషయాల నిమిత్తమే స్వతంత్రులు పరిచున్నాడు. ద ఫస్ట్ థింగ్ ఈస్ మోషే ధర్మశాస్త్రము నుండి దేవుడు మనల్ని స్వతంత్రులు పరిచున్నాడు. అండ్ ద సెకండ్ వన్ ఈస్ పాపపు కాడి నుండి దేవుడు మనల్ని స్వతంత్ర పరిచి ఉన్నాడు. అండ్ ద థర్డ్ వన్ ఈస్ మానవ ఆచారాల నుండి విడుదల పరిచి ఉన్నాడు. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ శరీర కార్యముల నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. వీటన్నిటి నుండి స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనల్ని స్వతంత్రపరిచిన రీతిగా మనం స్వతంత్రంగా చేద్దాం. మరలా ఆ దాస్యము కాడి కింద చిక్కుకొనొద్దు, బాధపడొద్దు, శ్రమింపవద్దు. కష్టాలలో మనము వెళ్ళకుండా క్రీస్తులో మనము జీవిద్దాం. సంతోషకరమైన జీవితాన్ని జీవించి సమస్త మహిమ దేవునికి చెల్లిద్దాము అని తీర్మానము తీసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈ రోజున ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు. వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి జీవితంలో ఈ 4 విషయాల నిమిత్తమే స్వతంత్రము పొంది ఉన్నారు అని చెప్పి నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఎవరైతే ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మోషే ధర్మశాస్త్ర గ్రంథం నిమిత్తమే స్వతంత్ర పడని ఇంకా యూదులు ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా స్వతంత్రులు పరిచి ఉండండి. అలాగే ఎవరైతే పాపపు బంధకముల నుండి స్వతంత్రులుగా పరచబడకుండా ఇంకా పాపములో జీవిస్తూ పాపములోనే బ్రతుకుతూ పాపమే సంతోషమని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా స్వతంత్రులు పరచండి. మరి ముఖ్యముగా ఎవరైతే భయంకరమైన ఈ ట్రెడిషన్స్ అని చెప్పి ఆచారాలని చెప్పి వ్యర్థమైనవన్నీ ఆచారాలుగా మానవుడు కనిపెట్టిన ప్రతి ఒక్కటి నిమిత్తమే ఆచారాలుగా చేసుకొని వాటి యందు ఇష్టానుసారంగా నడుస్తూ పాపము వైపు అడుగులు తీస్తున్నానే, నా జీవితాన్ని మరణానికి నేను దారి తీసుకుంటున్నానే అనే సత్యాన్ని గ్రహించలేక ఎవరైతే బాధపడుతున్నారో వారిని కూడా మీరే స్వతంత్రపరచండి. మరి ముఖ్యముగా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే శరీర ఇచ్చలు శరీర కోరికల నుండి ప్రతి ఒక్కరిని స్వతంత్రపరచమని ఈ 4 విషయాల నిమిత్తమే ఎవరైతే స్వతంత్రత ఇంకా రాలేదో క్రీస్తులో స్వతంత్రము అని ఈ వాక్యాన్ని వింటుండగా వాళ్ళందరి జీవితంలో స్వతంత్రం రావాలి. స్వతంత్రం వచ్చిన అందరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరే ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరికి స్వతంత్రాన్ని దయచేసి మరలా వాళ్ళు దాస్యము కాడి కింద చిక్కుకొనకుండా క్రీస్తులో స్వతంత్రం ఉందని సత్యాన్ని గ్రహించి నీ వైపే అడుగులు వేసే కృపని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. క్రీస్తు మనల్ని స్వతంత్రపరిచి ఉన్నాడు కాబట్టి మనం ఏ విషయం నిమిత్తం భయపడాల్సిన అవసరము లేదు. ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు, స్వేచ్ఛని ఇచ్చి ఉన్నాడు. మన కొరకు ఆయన సిలువలో బలియాగము అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు చెప్పే విషయం ఒకటి, మరలా ఆ దాస్యము కాడి కింద చిక్కుకొనుకు, మరలా ఆ పాపముషులకి వెళ్ళమాక నాన్న, మరలా ఆ మోసం చేసే జీవితానికి వెళ్ళమాక నాన్న, మరలా ఆ అవినీతానికి బాధపడమాక నాన్న, మరలా ఆ యొక్క విషజన జీవితానికి వెళ్ళమాక నాన్న. ఈరోజు నేను నిన్ను స్వతంత్రపరిచి ఉన్నాను కదా, నిన్ను ఫ్రీ చేసి ఉన్నాను కదా, నీకు ఫ్రీడమ్ ఇచ్చాను కదా, ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పి ఉన్నాను కదా. కాబట్టి నా దగ్గరే ఉండు, నీకు సురక్షితము నా దగ్గరే ఉండు, నీకు దీవెనకరము నా దగ్గరే ఉండు, నీకు మంచి నీడ మంచి విశ్రాంతము నేను నీకు కలుగు చేస్తానని క్రీస్తు వేడుకుంటుండగా ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. క్రీస్తులో స్వతంత్రం ఉంది అని గ్రహించి ఆయనలోనే ఉండండి. దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగిస్తాడనే సత్యాన్ని మనమందరము గ్రహిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.